నెల్లూరు జిల్లా ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మహానాడు కార్యక్రమం ఎట్టికాలకు నెల్లూరు జిల్లా కన్ఫర్మ్ కావడంతో ఇక్కడ జిల్లా ప్రజలైతే హర్షం వ్యక్తం చేస్తారని చెప్పుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 44 సంవత్సరాలు పూర్తయినప్పటికీ నెల్లూరు జిల్లా చరిత్రలో ఇంతవరకు ఎప్పుడు కూడా ఇక్కడ మహానాడు కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసింది. తొలిసారిగా నెల్లూరు జిల్లాలో ఈ యొక్క మహానాడు కార్యక్రమం చేపడుతున్నారు. మొదటిసారిగా ఇటు తిరుపతిలో 1983లో ఈ మహానాడు కార్యక్రమం జరిగింది. అయితే పక్కనున్న ప్రకాశం జిల్లాలో కూడా ఈ యొక్క మహానాడు కార్యక్రమం జరిగింది. కానీ నెల్లూరు జిల్లాలో మాత్రం తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి అంటే 44 సంవత్సరాల నుంచి కూడా నెల్లూరు జిల్లాలో ఇంతవరకు మహానాడు కార్యక్రమం చేపట్టలేదు. అయితే ఎట్టికేలకు ఈ సంవత్సరము నెల్లూరు జిల్లాలో మహానాడు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అధినేత చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రకటించడంతో జిల్లాలోని ఇటు తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు కావచ్చు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో నిర్వహించి ఈ యొక్క మహానాడు కార్యక్రమము మొత్తం రాష్ట్ర చరిత్రలో గుర్తుండిపోయే విధంగా ఉండాలని చెప్పి హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఇటు కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కూడా ఇటీవల మీడియాతో మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గంలో కానీ ఈ యొక్క మహానాడు కార్యక్రమం నిర్వహిస్తే తమ అదృష్టంగా భావిస్తామని, సూపర్ డూపర్ సక్సెస్ చేస్తామని చెప్పి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, అదేవిధంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా చెప్పారు. దీనికి సంబంధించి ఇటు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కావచ్చు, అదేవిధంగా మంత్రి పొంగూరు నారాయణ కావచ్చు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అదేవిధంగా రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, కావల్ ఎమ్మెల్యే కావి కృష్ణారెడ్డి, ఇటు ఉదయగిరి ఎమ్మెల్యే కాకల సురేష్, గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, వీళ్ళందరూ కూడా ప్రతినిత్యం ఇటు ఈ యొక్క ఎక్కడైతే ఈ యొక్క మహానాడు కార్యక్రమం చేపడితే బాగుంటుందని చెప్పి సర్వే అయితే చేస్తున్నారు. ప్రతి చోట ల్యాండ్ పరిశీలిస్తున్నారు. అయితే కనీసం 500 ఎకరాలు ఉంటే బాగుంటుంది అని చెప్పి వీళ్ళు ఒక ప్లాన్కి వచ్చారు. ఎందుకంటే ఈ యొక్క మహానాడు కార్యక్రమానికి దాదాపు 3 నుంచి 5 లక్షల మంది ప్రజలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా మొత్తం స్టేట్ వైడ్ 175 స్థానాలకు సంబంధించి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, ఎమ్మెల్సీలు, ముఖ్యమైన నాయకులు అందరూ కూడా వస్తారు. కాబట్టి దాదాపు 5 లక్షల మంది వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దానికి తగ్గ పార్కింగ్, వేల వాహనాలు, ఆటోలు, బైకులు, కార్లు, లారీలు, బస్సులు, వ్యాన్లు వస్తాయి. కాబట్టి వీటన్నిటికీ పార్కింగ్ ఇవన్నీ కావాలని చెప్పి ఇటు కోవూరు నియోజకవర్గంతో పాటు నెల్లూరు రూరల్, నెల్లూరు సిటీ ఇవన్నీ కూడా పరిశీలించారు. అయితే ఎట్టికేలకు ఇటు మంత్రులంతా కూడా ఇటు కోవూరు నియోజకవర్గాన్ని ఫైనల్ చేసినట్లు మనకు తెలుస్తూ ఉంది. 2-3 రోజులు దీనికి సంబంధించి భూమి పూజ కూడా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటు కోవూరు నియోజకవర్గంలోని రాచర్లపాడు వద్ద గల కిసాన్ ఇఫ్కో సెజ్ ఆవరణలో ఈ యొక్క మహానాడు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మనకు తెలిసింది. ఏదైతే కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చెప్పారో ఇక్కడ కానీ కోవూరు నియోజకవర్గంలో కానీ ఈ యొక్క మహానాడు కార్యక్రమం నిర్వహిస్తే తమ అదృష్టంగా భావిస్తామని, చాలా సంతోషంగా ఉంటామని చెప్పి ఏ ముహూర్తాన ఆమె ఆ మాట అన్నారో కోవూరు నియోజకవర్గంలోని ఈ మహానాడు కార్యక్రమం నిర్వహించడానికి అధికారులు సన్నద్ధమయ్యారు. ఇటు సీఎం ప్రోగ్రాం అంటే ఈ మహానాడు ప్రోగ్రాం చూస్తే సత్యనారాయణ రాజు కూడా ఈరోజు నెల్లూరులో పర్యటిస్తూ ఉన్నారు. ఇటు మంత్రులు ఆనం రామనారెడ్డి, పొంగు నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఇటు ఎమ్మెల్యేలు కావి కృష్ణారెడ్డి, కాకల సురేష్ వీళ్ళందరూ కూడా ఇటు వెళ్ళి ఇటు కోవూరు నియోజకవర్గంలోని యొక్క కొడలూరులో ఉన్న యొక్క ప్లేస్ని అయితే పరిశీలిస్తున్నారని చెప్పుకోవచ్చు. బహుశా ఇదే ఫైనల్ అయ్యే అవకాశాలు 100% కనిపిస్తున్నాయి. 2-3 రోజులు భూమి పూజ కార్యక్రమం మొదలు పెడతారు. తర్వాత ఇంకా పనులు చకచక మొదలు పెడతారు. 27, 28, 29 తేదీలో నెల్లూరు జిల్లాలో అయితే ఒక పండగ వాతావరణం కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే నెల్లూరులో ఉండే ప్రతి లాడ్జ్ కూడా ఇటు ఎమ్మెల్యేలు అందరూ కూడా బుక్ చేసినట్టు తెలుస్తూ ఉంది. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇటు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కావచ్చు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కావచ్చు, ఇటు వచ్చే నెల్లూరు జిల్లాలో నిర్వహిస్తున్నారు. కాబట్టి పైగా ఇటు ఎంపీ కాన్స్టిట్యున్సీ, దానికి తోడు ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ 2 కలిసి వచ్చినాయి. కాబట్టి ఈ యొక్క మహానాడు కార్యక్రమాన్ని 100% విజయవంతం చేసి చంద్రబాబు నాయుడుకు గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కోరడం జరిగింది.